ఆయిల్ జస్ట్ అవుతుంది. గురుభ్యో నమః. సత్యప్రమోద గురుభ్యో నమః. సత్యాత్మతీర్థ గురుభ్యో నమః. శేషదాసర గురుభ్యో నమః. ఈరోజు స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అనేక ప్రాంతముల నుండి మరియు స్వామివారికి ఈరోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం ఉన్నందువలన ఈ మూలా నక్షత్రము అంటే 3 రోజులు కార్యక్రమం. అదేవిధంగా భక్తాదులు ఈరోజు దాదాపు ఈ మూలా నక్షత్రం 200 కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్వామివారికి మరియు దీపారాధన చేసేటువంటి ఆవశ్యకత ప్రతి సంవత్సరం ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం కూడా ఆ విధంగా వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ నుండి బ్రాహ్మణార్చకులు, అదేవిధంగా మరియు వాల్మీకి అర్చకులు, మరియు గ్రామంలో ఇక్కడ కొండికారులు, దేవాలయ సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి 9 రోజుల కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తూ గ్రామంలో ఉన్న బ్రాహ్మణులు అందరూ మరియు మిగతా వారు కూడా అంటే బ్రాహ్మణులు కాకుండా కూడా మేము బ్రాహ్మణుల అన్నదానాది కార్యక్రమం సహకారం మిగతా వాళ్ళు కూడా అనేక మంది ఈ అన్నదానానికి సహకరిస్తున్నారు. సంబంధించినటువంటి రాళ్ళు శిలలు తెచ్చేసి దాన్ని మరియు శిల్పులు దాన్ని అంతా మరి డిజైన్ అన్ని చేస్తున్నారు. పశ్చిమ ద్వారాన్ని గట్టు కుటుంబీకులందరూ కూడా కలిసి, దక్షిణ ద్వారాన్ని మరి త్యాగదోణ కుటుంబీకులు బ్రాహ్మణోత్తములు గట్టు ఉన్నటువంటి వాళ్ళందరూ గట్టు బ్రాహ్మణోత్తములందరూ కూడా కలిసి కుటుంబాలన్నీ కూడా చేయిస్తున్నాయి. అదేవిధంగా దక్షిణ ద్వారాన్ని మరియు త్యాగదోణ కుటుంబీకులు వాళ్ళ ఇంటి పేరు దిడ్డి అని మరియు వాళ్ళందరూ కూడా పూర్వం శానుభోగ వృత్తి అంటే పట్వారి కరణం వృత్తి చేస్తూ వారందరూ కూడా చేసేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇంటి దేవుడు స్వామి, మేము దక్షిణ ద్వారం చేస్తామని వాళ్ళు కూడా వాగ్దానం చేసినారు. ఇక్కడ పశ్చిమ ద్వారం చేస్తామని దేవాలయం ఒక కంపౌండ్ కూడా నిర్మాణము దాదాపు 400 ఫీట్లు అంటే 390 400 ఫీట్లు ఇంకొక నెల 2 రోజుల్లో సంపూర్ణంగా 4 పక్క దాదాపు అంటే దేవుని యొక్క గిరిశాచల క్షేత్రమాత్రంలో 147 శ్లోకాలు ఉన్నాయి స్వామికి. ఆ 147 శ్లోకము ఒక్కొక్క అంకణానికి ఒక శ్లోకం, దాని అర్థం అంటే సంస్కృతంలో శ్లోకము, తెలుగులో అర్థము, కన్నడలో అర్థం. ఆ విధంగా చేసి ఆ కింద ఎవరైతే ఒక్కొక్క అంకణాన్ని భక్తాదులు ఇక్కడ దాతలు దానం చేస్తున్నారో వాళ్ళ కింద వాళ్ళ యొక్క ఎవరు దానం చేసినారో వాళ్ళ పేరును శిలాపైన శాశ్వతంగా అంటే శాశ్వతంగా వాళ్ళ కింద వాళ్ళ శిలాఫలకాన్ని ఇవ్వడానికి దేవస్థానం వ్యవస్థాపకులైనటువంటి ప్రహ్లాదరావు గారు, మరి అదేవిధంగా సత్యచంద్రారెడ్డి గారు, భక్తాదులందరి సహకారంతో ఈ కార్యక్రమం మరి వాళ్ళు విజృంభణతోని అనేకమైనటువంటి కార్యక్రమాన్ని దాదాపు సంవత్సరం నుండి నడుస్తుంది. ఈ సంవత్సరం అది పూర్తి అయ్యే అవకాశంతో ముందు వచ్చేటువంటిదని కూడా భక్తాదులను సహకారం చేస్తే మరియు వాళ్ళ వ్యవస్థాపక వంశీయులు చైర్మన్ అంటే ప్రహ్లాదరావు గారు, ఈవో గారు దానికి సన్ముఖంగా ఉన్నారు కనుక అది దాని ప్రకారంగా ముందు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవాలయ ప్రధాన అర్చకునిగా మీ అందరినీ మేము కోరుతున్నాం. అవకాశం ఉంది. ఇంకా తూర్పు, దక్షిణము, ఉత్తర 3 భాగాలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక భక్తాదులందరూ కూడా ఈ యొక్క శిలలు అంటే రాళ్ళు తీసుకురావడానికి చేస్తే దేవస్థానం వాళ్ళే ఈ కంపౌండ్ గోడ నిర్మాణం చేస్తున్నారు. అంటే శిల్పులకు ఇవ్వడం కానీ మరియు బునాది కానీ అవంతా కూడా దేవస్థానం వాళ్ళే భరిస్తున్నారు. అంటే 75% భక్తులు సహకరిస్తే 25% దగ్గర దేవస్థానము మరియు ఈవో సత్యచంద్రారెడ్డి గారు వాళ్ళందరితో ఇది ఎస్టిమేషన్ వేసి దాని ద్వారా అంటే దేవస్థానమే ఈ కంపౌండ్ కూడా నిర్మాణం చేయడానికి కేవలం అష్టోత్తర శతనామాలు అవన్నీ కూడా చేయించుకొని స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా అనేక మంది బ్రాహ్మణోత్తములు వాళ్ళ కులస్వామి వెంకటేశ్వర స్వామి, మందకల్ తిమ్మప్ప స్వామి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామి వారికి చేయడం మొదటి నుండి ఆనవాయితీగా నడుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మరియు
వచ్చినటువంటి నవరాత్రి 9 రోజులు బ్రాహ్మణోత్తములకు మరియు తీర్థప్రసాదం అంటే వాళ్లకు నైవేద్యము తీర్థప్రసాదం వ్యవస్థ అనేటువంటి కూడా దేవస్థానం వ్యవస్థాపక వంశీయులైనటువంటి ప్రహ్లాదరావు గారు, అదేవిధంగా కార్యనిర్వహణాధికారి అయినటువంటి మరియు సత్యచంద్రారెడ్డి గారు, మరియు శేషదాసుల వారి వంశంలో ధీరేంద్ర దాసుల వారు, గ్రామంలో ఉన్నటువంటి అనేక అందరూ బ్రాహ్మణోత్తముల సహాయ సహకారంతో ఈ 9 రోజులు కూడా నవరాత్రి ఉత్సవాలు మరియు దేదీప్యమానంగా జరిగి వచ్చినటువంటి అన్నదానాది కార్యక్రమం దేదీప్యమానంగా ప్రజనంగా జరుగుతూ ఉన్నది. దీనికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ యొక్క పత్రిక ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. కనుక అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యము సంపద ఇచ్చి స్వామివారికి మొదటి రోజు మరియు మన్నాపురం ప్రేమకిషన్ రావు గారు వెండి అంటే బంగారు పాదాలు స్వామికి సమర్పించినారు. ఇంకా అనేక మంది స్వామివారికి అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకతగా పశ్చిమ ద్వారము దక్షిణ ద్వారం రెండు కూడా ద్వారం ఏర్పాటు చేయాలని నా పేరు నీ పేరు చెప్పుకో. నా పేరు గట్టు రాఘవేంద్రరావు, సన్ ఆఫ్ కళ్యాణరావు. మేము మా కుటుంబం సభ్యులు గట్టు మండలం గట్టు కుటుంబం వాళ్ళందరూ కలిసి పశ్చిమ ద్వారాన్ని ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వచ్చినాము. స్వామివారి అనుగ్రహం వల్ల మేము మూలా నక్షత్రంలో ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర అదేమిటాయి నూనె అంటారు, నూనె దీపాలు వేసుకొని పోతున్నాము.